గైస్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డిఫరెన్సెస్ బిట్వీన్ డ్రిఫ్ట్ కరెంట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్. మనకి సెమీ కండక్టర్లో 2 టైప్స్ ఆఫ్ కరెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి, డ్రిఫ్ట్ కరెంట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్ అనమాట. డ్రిఫ్ట్ కరెంట్ అంటే మనం అప్లై చేసినప్పుడు వోల్టేజ్ అనేది అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ అప్లై చేసినప్పుడు ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఇప్పుడు పాజిటివ్ కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్లా పాజిటివ్ వైపు మూవ్ అవుతాయి అండ్ హోల్స్ వచ్చేసరికి నెగిటివ్ సైడ్ మూవ్ అవుతాయి. చూడండి, ఇఫ్ ద ఫ్లో ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ is due to applied voltage as shown in figure, the resultant current is called drift current. అంటే అప్లై చేసిన వోల్టేజ్ని బట్టి ఈ క్యారియర్స్ అనేవి మూవ్ అవుతాయి కాబట్టి దీన్ని మనం డ్రిఫ్ట్ కరెంట్ అంటాం. అదే డిఫ్యూజన్ కరెంట్ వచ్చేసరికి ఛార్జ్ క్యారియర్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. చూడండి, ఇఫ్ ద మూమెంట్ ఆఫ్ ద ఛార్జ్ క్యారియర్ is due to the difference in charge carrier concentration, that is movement of charge carriers from a region of high concentration to another region of low concentration, low carrier density as shown in figure. This resultant current is called as diffusion current. అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఇప్పుడు ఇటు సైడ్ ఎక్కువ ఉంది అండ్ ఇటు సైడ్ తక్కువ ఉన్నట్టయితే ఈ ఛార్జ్ క్యారియర్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మూవ్ అయినప్పుడు వచ్చే కరెంట్నే మనం డిఫ్యూజన్ కరెంట్ అంటాం. ఇక్కడ డిఫరెన్సెస్ చూడండి, అర్థమవుతుంది. ద కరెంట్ ఈజ్ డ్యూ టు ఎన్ అప్లైడ్ వోల్టేజ్. మనం వోల్టేజ్ అప్లై చేసినప్పుడు క్యారియర్స్ అనేవి మూవ్ అయితే దాన్ని మనం డ్రిఫ్ట్ కరెంట్ అంటాం. డిఫ్యూజన్ కరెంట్ అంటే ఇట్ ఈస్ డ్యూ టు డిఫరెన్స్ ఇన్ ఛార్జ్ క్యారియర్ కాన్సన్ట్రేషన్. ఛార్జ్ క్యారియర్ ఇది చూడండి, ఇక్కడ బొమ్మలో చూడండి, హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లెస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి ట్రావెల్ అయినప్పుడు జనరేట్ అయ్యే కరెంట్ని మనం డిఫ్యూజన్ కరెంట్ అంటాం. మనం ఎలాంటి వోల్టేజ్ అని అప్లై చేయం. ఇలా క్యారియర్ కాన్సన్ట్రేషన్ బట్టి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అయినప్పుడు వచ్చే కరెంట్ని మనం డిఫ్యూజన్ కరెంట్ అంటాం. సో ఈ డిఫ్యూజన్ కరెంట్ మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే సెమీ కండక్టర్స్లో మాత్రమే అబ్జర్వ్ చేస్తాం. అదే ఈ డ్రిఫ్ట్ కరెంట్ అనేది మనం కండక్టర్స్లో అబ్జర్వ్ చేస్తాం అండ్ సెమీ కండక్టర్స్లో కూడా అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. సో నా డయాగ్రామ్ వచ్చేసరికి ఎక్స్టర్నల్గా వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అనే మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఎలాంటి వోల్టేజ్ అప్లై చేయం, జస్ట్ కాన్సన్ట్రేషన్ బట్టే ఈ మూమెంట్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్.